అందరికీ నమస్కారం. మనం 2 సంవత్సరాల విరామం తర్వాత ధమ్మ మార్గంలో మన ప్రయాణం మళ్ళీ ప్రారంభమవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన వక్త శ్రీ ఆంజనేయ రెడ్డి గారు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ. మనందరికీ సుపరిచితులైన శ్రీ ఆంజనేయ రెడ్డి గారికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రభుత్వ సేవలో విశిష్ట వృత్తి జీవితం సాగించడమే కాకుండా బౌద్ధ ధర్మం అధ్యయనం మరియు ప్రచారంలో ఆయన దశాబ్దాలుగా అంకిత భావంతో కొనసాగుతున్నారు. హైదరాబాద్ ఆనంద బుద్ధ విహార నిర్మాణం, బౌద్ధ సాహిత్య ప్రచురణ, భారతదేశపు బౌద్ధ వారసత్వాన్ని వెలుగులోకి తెచ్చే పర్యాటక ప్రాజెక్టులు వంటి అనేక రంగాల్లో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. ఈరోజు ఆయన బౌద్ధం ఆవశ్యకత అనే ముఖ్యమైన విషయంపై వారి ఆలోచనలు మనతో పంచుకుంటారు. ఇప్పుడు ఉపాసక శ్రీ ఆంజనేయ రెడ్డి గారిని మనందరం హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం. సార్ ఆంజనేయ రెడ్డి గారు. థ్యాంక్ యూ మధులయన్ గారు. నైస్ టు బి బ్యాక్ ఆఫ్టర్ 2 years. ఈసారి మొన్న రాజా గారు మళ్ళీ మొదలు పెడదాం అన్నప్పుడు నేను ఇదే చెప్పాను. పోయినసారి కూడా మొదట్లో చాలా మంది వచ్చారు, తర్వాత రాంగ తగ్గిపోతూ వచ్చింది నెంబర్. అలా కాకుండా ఈసారి ఒక మినిమం నెంబర్ అన్నా ఉండాలి. ఎందుకంటే ఎంత కష్టపడి దీన్ని అరేంజ్ చేసినప్పుడు ఎవరు వినకుంటే, అది తెలుసుకోకుంటే అది ప్రయోజనం ఉండదు. కాబట్టి అందరికీ నేను అపీల్ చేసేది ఏమిటంటే, వీలైనంత వరకు ఒక గంట స్పేర్ టైం, 2 వారాల్లో 1 గంట స్పేర్ చేయడం పెద్ద కష్టం కాదు. స్పేర్ చేయండి, మీరు వినండి, తెలుసుకోండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకుంటే మెయిల్లో పంపిస్తే దానికి రిప్లైస్ పంపిస్తాము. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అనేది కూడా చెప్తాము. అంటే బౌద్ధాన్ని గురించి ఏం జరుగుతూ ఉంది అనేది కూడా చెప్తాము. బట్ ఈనాటి మన టాపిక్ ఏమిటంటే, బౌద్ధం యొక్క ఆవశ్యకత ఏమిటి, ఎందుకు మనకు బౌద్ధం అవసరం అని. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అర్థం చేసుకుంటూ ఉంటారు. నేను అనుకునేది ఏమిటంటే, అసలు బౌద్ధం అనేది మన ఒరిజినల్ ఫౌండింగ్ కల్చర్. ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని కూడా మొదటి ఇక్కడ ఉన్న 2 ధర్మాలలో మొదటిది బౌద్ధము, రెండవది జైనం. తర్వాత దాదాపు 400 సంవత్సరాల తర్వాత ఈ శైవము ఇవన్నీ వచ్చినాయి. శైవము, ఆ తర్వాత వైష్ణవము, ఆ తర్వాత రకరకాలన్నీ వచ్చినాయి. కానీ ఫౌండింగ్ కల్చర్ మనది బౌద్ధం. దీనికి వేరే నిదర్శనం అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో కలిసి మోర్ దెన్ 200 బుద్ధిస్ట్ ఆర్కియలాజికల్ సైట్స్ ఉన్నాయి. నియర్లీ 250 సో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రబలంగా ఇక్కడ బౌద్ధం ఉండిందో మీకు అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ కృష్ణా గోదావరి డెల్టా వచ్చినప్పుడు చాలా ఓల్డ్ ఇవన్నీ కొట్టుకుని పోయి ఉండొచ్చు, ఆ డెల్టాలో పోయి ఉండొచ్చు. అవన్నీ తీసుకుంటే 300-400 బుద్ధిస్ట్ ఆర్కియలాజికల్ సైట్స్ ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నాయంటే అది ఎంత ప్రబలంగా బౌద్ధం ఆ రోజుల్లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. బౌద్ధం రాకముందు మనకి ఇక్కడ ఉండేది ఫోక్ వర్షిప్ ఉండేది. ఫోక్ వర్షిప్ అంటే గ్రామ దేవతలు, చెట్లని, జంతువుల్ని, వీటిని వర్షిప్ చేయడం, ఇలాంటి ఫోక్ వర్షిప్ అంటారు దాన్ని. ఆర్గనైజ్డ్ రిలీజన్ కాదు. ఫస్ట్ ఆర్గనైజ్డ్ రిలీజన్ ఏమిటి ఇక్కడికి వచ్చింది? కోస్టలాంధ్రాలో అయితే 100% బౌద్ధం వచ్చింది. ఆ తర్వాత జైనం వచ్చింది. తెలంగాణలో, రాయలసీమలో బౌద్ధము, జైనము సైమల్టేనియస్గా వచ్చినాయి. కానీ బౌద్ధం జైనం కంటే కూడా ఎంతో ముందు ఉందన్నమాట. ఇది ఫస్ట్ థింగ్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. మన ఫౌండింగ్ కల్చర్ బుద్ధిజం, నాట్ వాట్ దీస్ పీపుల్ ఆర్ నౌ కాలింగ్ హిందూయిజం. హిందూయిజం అనే పదమే 11వ శతాబ్దంలో, 12వ శతాబ్దంలో వచ్చింది. ఆనాడు హిందూయిజం ఏం లేదు. ఆనాడు ఉన్నది వైదిక మతం. ఆ వైదిక మతం కూడా ఏదో రాజులకి వాళ్ళకి కొంతమంది కన్ఫైన్ అయి ఉండింది. ప్రజలందరికీ, జనసామాన్యంలో బౌద్ధము, జైనము ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటంటే,
చదువుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సివిలైజేషన్లో, ఈ కల్చర్లో, మన ఇండియన్ కల్చర్లో ఎందుకు మన సొసైటీ ఇంకా అన్ఇంటగ్రేటెడ్ సొసైటీగా ఉంది? ఎందుకు ఇంటగ్రేట్ కాలేదు? ఇలాంటిది ఇంకెక్కడన్నా ఉందా ప్రపంచంలో? ఎక్కడా లేదు. 200 కంట్రీస్ ఉంటే ఆల్ సొసైటీస్ ఆర్ ఇంటగ్రేటెడ్. ఓన్లీ ఇన్ ఇండియా అవర్ సొసైటీ ఈజ్ స్టిల్ అన్ఇంటగ్రేటెడ్. ఎందుకు అది అన్ఇంటిగ్రేటెడ్గా ఉండిపోయింది? దీనికి ఒకటే కారణం, సోకాల్డ్ వర్ణాశ్రమ అధర్మం. వర్ణాశ్రమ ధర్మం అంటారు వాళ్ళు, నేను వర్ణాశ్రమ అధర్మం అన్నాను. బుద్ధిస్ట్ టైమ్స్లో ఇది లేదు. ఇన్ఫ్యాక్ట్ జెనెటిక్ స్టడీస్లో కూడా ఏం చెప్పారంటే, 1st century BC నుంచి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజెస్ ఆగిపోయినాయి, అంతకుముందు ఫ్రీగా జరుగుతున్నాయి అని చెప్పారు. అంటే 400 years ఆఫ్ బుద్ధిజం మనకు ప్రిన్సిపల్ రిలీజన్గా ఇక్కడ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లేవు. కానీ 1st century BC తర్వాత ఫ్రీజ్ అయిపోయింది సొసైటీ. ఫ్రీజ్ అయిపోయి ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజెస్, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ లేకుండా ఈనాటికి కూడా ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఒక పెద్ద న్యూస్ కింద మనం వింటున్నాము. చాలా కేసెస్లో ఇంకా వైలెన్స్ జరుగుతూ ఉంది, ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఈ పరిస్థితి రావడానికి కారణము ఈ వర్ణాశ్రమ అధర్మమే. అది ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ వర్ణాశ్రమ అధర్మం పోవాలంటే మనం ఏం చేయాలి? మరి చాలామంది చెప్పారు, మనం ఎందుకు మన సొసైటీని రిఫార్మ్ చేసుకోకూడదు అని. రిఫార్మ్ మొట్టమొదటి నుంచి బుద్ధుడి కాలం నుంచి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బుద్ధుడి తర్వాత ఎంతోమంది, బసవ, రామానుజ, ఇక్కడ చాలామంది మన సోషల్ రిఫార్మర్స్ అందరూ, వివేకానంద, వీళ్ళందరూ కూడా మన సొసైటీని, ఈ సోకాల్డ్ ఇండియన్ హిందూ సొసైటీని రిఫార్మ్ చేయాలని చూశారు. ఎవ్వరూ సక్సీడ్ కాలేదు. వీళ్ళందరూ రిఫార్మ్ చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు అది సపరేట్ క్యాస్ట్ కింద తయారైపోయింది. ఇప్పుడు లింగాయట్స్ చూడండి, సపరేట్ క్యాస్ట్ అయిపోయింది. అదేవిధంగా వైష్ణవిజంలో సాతాని వాళ్ళని, తర్వాత మాలదాసరులని, అవి సపరేట్ క్యాస్ట్ కింద తయారైంది. కానీ సొసైటీ ఇంటగ్రేట్ కాలేదు. అంటే కారణం ఏమిటంటే ఈథోస్ ఆఫ్ దిస్ కల్చర్ ఈజ్ ఈ స్ట్రాటిఫికేషన్ ఆఫ్ సొసైటీ. వాళ్ళు ఎడ్యుకేషను ఏదో ఒకటి 2 కమ్యూనిటీకి చాలు, అధ్యయనము అధ్యాపనము అని పెట్టి, అధ్యయనము అధ్యాపనము బ్రాహ్మిన్స్ ప్రివిలేజ్. అధ్యయనము క్షత్రియుడు చేయొచ్చు కానీ అధ్యాపనం చేయరాదు, అంటే టీచ్ చేయకూడదు. ఇలాంటి నియమాలన్నీ పెట్టి చదువు లేకుండా నియర్లీ 30% ఆఫ్ ది పాపులేషన్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, వీళ్ళందరినీ సోకాల్డ్ ఇండియన్ రిలీజన్లోకి రానికుండా బయట పెట్టేసి ఒక అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ తయారు చేసినారు. మహాత్మా గాంధీ ఎంతో ట్రై చేసినారు ఇవన్నీ మార్పించాలని. ఆయన జ్యోతిబా ట్రై చేసినాడు, జ్యోతిబా పూలే, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, వీళ్ళందరూ చేశారు. కానీ అంబేద్కర్ ఒకటే, దీన్ని మనం రిఫార్మ్ చేయలేమని చెప్పి వాక్డ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను చెప్పేది కూడా అదే, ఇది రిఫార్మ్ చేసి మనం బాగుపడతామనే నమ్మకం ఎవరికి లేదు. బెస్ట్ ఈస్ టు వాక్ అవుట్ ఆఫ్ ఇట్, రివైవ్ అవర్ ఓన్. మనం ఏం కొత్త మతం తీసుకురావటం లేదు ఇక్కడికి. మన ఓల్డ్ రిలీజన్ ఇది, బౌద్ధము. మన ఎంతో మన అర్లీ కల్చర్, తెలుగు కల్చర్ అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ధర్మం బౌద్ధము. దాన్ని మళ్ళీ మనం తీసుకొచ్చి వస్తే తప్ప మనకు సొల్యూషన్ లేదని అనిపిస్తుంది నాకు. అందువల్లనే చాలామంది నన్ను అడుగుతుంటారు, మీరెందుకు వచ్చారండి బౌద్ధంలో అని. నేను చెప్పిన, ఎనీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎనీ పర్సన్ who thinks about this society, he will become a Buddhist. There is no other way. అదర్వైజ్ సొసైటీ ఇంటగ్రేట్ కాదు. ఇప్పుడున్న కల్చర్లు, కార్పణ్యాలు ఇవి ఎట్లే ఉంటాయి. ఇట్టే చంపుకుంటుంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటే వీళ్ళు పోయి చంపాల్సిన అవసరం ఏంటి వాళ్ళని? ఇలాంటి పరిస్థితి పోవాలంటే ఓన్లీ వే ఈజ్ ఫర్ us to get back to a society which respected everybody. ఆ సొసైటీ ఏమిటి? బౌద్ధం. మనకు అదేం కొత్తది కాదు, మన ఓల్డ్ కల్చర్ అది. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం. ముఖ్యంగా చదువుకునే పిల్లలకి, యంగర్ చిల్డ్రన్కి చెప్పాలి మనం ఈ విషయం. చెప్పి మన కల్చర్ వేరు, మనం తిరిగి మన ఓల్డ్ కల్చర్లోకి పోతున్నాం, కొత్త మతంలో, కొత్త ధర్మంలోకి మనం ఏం పోవటం లేదు.
అని చెప్పాలి. మీకు తెలిసి ఉంటుంది ఫేమస్ ఇన్సిడెంట్. వివేకానంద గారు సౌత్ ఇండియాలో ట్రావెల్ చేసినప్పుడు ఆయన తిరువనంతపురం టెంపుల్కి వెళ్ళాడు. తిరువనంతపురం టెంపుల్ ఆ రోజుల్లో కాస్ట్ చాలా స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఆయన అడిగారు మీది ఏ కులం అని. ఆయన చెప్పాడు నాకు కులం ఏమిటి, నేను సన్యాసిని, సన్యాసులకు కులం ఉండదు అని చెప్పినాడు. అవన్నీ మాకు తెలుసు, సన్యాసి కాకముందు మీ కులం ఏమిటి అని అడిగారు. ఇంకా మరి విధి లేక ఆయన నేను కాయస్తుండే అని చెప్పాను. అయితే మీరు ఇంతవరకే రావాలి, ఇక్కడ నుంచి ముందుకు రాకూడదు టెంపుల్ అని చెప్పి అన్నారు. అంటే వివేకానంద అంతటి వారికి ఇంత అవమానం జరిగితే ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏం చెప్పాలి? అదేవిధంగా మహాత్మా గాంధీ టెంపుల్ ఎంట్రన్స్కి పోయినప్పుడు, ఆ ఎంట్రన్స్ విషయాలు డిస్కస్ చేయడానికి పోయినప్పుడు నంబూద్రి బ్రాహ్మణులు ఆయన ఇంట్లోకి రానిలేదు, వరండాలో కూర్చొని పెట్టినారు. ఆయన వరండాలో కూర్చోబెట్టే వాళ్ళతో ఆర్గ్యూ చేశాడు. ఆర్గ్యూ చేస్తే వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే అంత గాఢంగా ఈ సొసైటీలో ఇవన్నీ ఏర్పడిపోయినాయి. దాన్ని ఇంక వీళ్ళు రిఫార్మ్ చేసేది ఏమిటి? అది ఎప్పుడు రిఫార్మ్ అవుతుంది? మన పిల్లలకు కాదుగా, వాళ్ళ పిల్లల కాలంలో కూడా రిఫార్మ్ అవుతుందని నాకు నమ్మకం లేదు. రిఫార్మ్ ఈ ఫటాలు కావాలంటే ఎడ్యుకేషన్ ఒకటి ఓన్లీ సొల్యూషన్. చదువుకొని బౌద్ధంలోకి కానీ వాళ్ళ బౌద్ధాన్ని గురించి తెలుసుకుంటే మనకు కొంతవరకు మేలు జరుగుతుంది. అది మనం ఈ జనరేషన్లో మనం పిల్లలకి చెప్పాలి. బౌద్ధం అంటే ఏమిటో తెలుసుకోండి మీరు, దట్స్ అవర్ ఒరిజినల్ ఏన్షియంట్ కల్చర్. అది కొన్ని కారణాల వల్ల పోయింది దేశంలో, లేకుండా తిరిగి దాటిని మళ్ళీ మనం రివైవ్ చేసుకుంటే తప్ప మనకు ఫ్యూచర్ లేదని చెప్పాలి. ఇంత పెద్ద కంట్రీలో 80%, 90% ఆఫ్ ద పాపులేషన్ ఇల్లిటరేట్స్గా ఉండిపోయినారు. కారణం ఏమిటి? ఇదే, ఈ వర్ణాశ్రమ ధర్మమే. అది బ్రిటిష్ వాళ్ళు రాకపోయి ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించుకుంటే చాలా భయం వేస్తుంది. బ్రిటిష్ వాళ్ళు రాకపోయి ఉంటే ఇది ఇంకా 300-400 సంవత్సరాలు వెనకుండేది ఈ సొసైటీ. ఒకసారి నన్ను బ్రౌన్ లైబ్రరీ కడప వాళ్ళు పిలిస్తే నేను అక్కడ అదే చెప్పాను, అదే రాశాను కూడా. బ్రిటిష్ రావడం, బ్రిటిష్ వాళ్ళని మీరు ఎన్నో తప్పులు పెట్టచ్చు, వాళ్ళు ఏదో మన దేశాన్ని దోచుకున్నారని చెప్తారు. ఎవరు దోచుకున్నారు? ఇక్కడ ఉన్నోళ్ళు దోచుకోవట్లేదు, అందరూ దోచుకుంటున్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా ఎక్కువ దోచుకుంటున్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు దోచుకున్న దానికంటే వీళ్ళు 5 సంవత్సరాలు దోచుకుంటున్నారు. అది కాదు క్వశ్చన్. మన సొసైటీని ప్రాబ్లమ్స్ అండర్స్టాండ్ చేసుకొని కొంతవరకు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసింది బ్రిటిష్ వాళ్ళే. లోయెస్ట్ ఆఫ్ ది లో పీపుల్కి ఎడ్యుకేషన్ ఇచ్చింది వాళ్ళే. మా ఊళ్ళో మా టీచర్స్ అందరూ క్రిస్టియన్స్. అంటే వాళ్ళు అప్పటికే క్రిస్టియన్స్ అందరినీ ఎడ్యుకేట్ చేశారు. అందువల్ల ఒకవేళ బ్రిటిషే ఈ దేశానికి రాకపోయి ఉంటే మనం ఏదో మిడివల్ టైమ్స్లో ఉండిపోయి ఉండేవాళ్ళము. మన వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ లేకుండా ఏదో మూర్ఖత్వంలో ఉండిపోయి అది జంతు బలి నరబలి చేసుకుంటూ ఉండిపోయి ఉండేది ఈ సొసైటీ. అలాంటి సొసైటీని కొంతవరకు ముందుకు తీసుకొచ్చారు వాళ్ళు. ఆ తర్వాత మన రిఫార్మిస్ట్ మూమెంట్స్ వచ్చినాయి. ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ తీసుకుని వచ్చారు. బాబాసాహెబ్ వీళ్ళందరూ వచ్చారు. తర్వాత మహాత్మా గాంధీ ఫాలోవర్స్ అందరూ వచ్చి ఏదో కొంతవరకు రిఫార్మ్ చేద్దామని చూశారు, కానీ వీలు కాలేదు. ఏదో అదొక పార్ట్ అయిపోయింది. ఒకప్పుడు అయితే మహాత్మా గాంధీ వాంటెడ్ సస్పెండ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ సస్పెండ్ చేసి దీన్ని ఈ క్యాస్ట్, ఇది మన షెడ్యూల్ కాస్ట్ వద్దన కోసం డివోట్ చేయాలి టైం అని ట్రై చేశాడు. అయినా కూడా ఏం కాలేదు. చేసిన కొన్ని ఫ్యామిలీస్కి లిమిట్ అయిపోయింది. ఎమినెంట్ పీపుల్ లైక్ అవర్ గోపరాజు రామత్, నా ఉద్దేశంలో ఆయన గ్రేటెస్ట్ తెలుగు పీపుల్లో ఆయన గ్రేటెస్ట్ మ్యాన్. ఆయన ఎంతో ట్రై చేశాడు, కానీ ఆయనది కూడా మోర్ ఆర్ లెస్ ఫ్యూ ఫ్యామిలీస్కి లిమిట్ అయిపోయింది. అంటే ఆ రిలీజియన్ యొక్క ఈథోస్ అలా ఉంది. దాన్ని మనం ఏదో రిఫార్మ్ చేస్తాం అనుకోవడం భ్రమ. బెస్ట్ ఈస్ టు వాక్అవుట్, గోయింగ్ టు ఏ యూనివర్సల్ కల్చర్, గ్రేట్ కల్చర్, బుద్ధిస్ట్ కల్చర్. ప్రపంచం అంతా ఇప్పుడు బౌద్ధాన్ని డెవలప్ చేస్తున్నారు, చాలా మంది ఇంట్రెస్ట్ తీసుకున్నారు. లాస్ట్ 200 years లో బౌద్ధం చాలా డెవలప్ అయింది. మీరు వింటా ఉంటారు ఇస్లాం డెవలప్ అవుతా ఉందని. ఇస్లాం కంటే ఎక్కువ డెవలప్ అవుతా ఉంది బౌద్ధం నా ఉద్దేశంలో. యూరోపియన్ కంట్రీస్లో బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉంది, అమెరికాలో బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉంది. చాలా మందికి ఇంటలెక్చువల్స్కి, ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. బౌద్ధం అంటే ఏమిటి తెలుసుకోవాలనేది క్రియేట్ అయింది. పెద్ద పెద్ద సైంటిస్ట్, ఐన్స్టీన్ లాంటి వాళ్ళందరూ సైన్స్తో కో ఎగ్జిస్టెన్స్ కాగలిగిన రిలీజన్ బౌద్ధం ఒకటే అని చెప్పాడు ఆయన. ఇట్లా ప్రతి ఒక్కరూ బౌద్ధాన్ని గురించి చెప్తా ఉన్నారు. అల్టిమేట్గా నా అండర్స్టాండింగ్ ప్రకారము
ఇది ఒక యూనివర్సల్ రిలీజన్ కింద డెవలప్ అవుతా ఉంది. ఇప్పుడు అమెరికాలో కూడా మన వాళ్ళు పోయి ఏదో ఈ టెంపుల్స్ కడుతున్నారు. ఆ టెంపుల్ ఎట్లుంటాయంటే మ్యూజియం లాగా ఉంటుంది. అది శివుడి దగ్గర నుంచి సత్య సాయిబాబా వరకు అన్ని ఉంటాయి. అందరిని పెట్టేస్తారు. ఇక్కడ ఎందుకు ఇవన్నీ పెడుతున్నారని అడిగితే ఎవరు ఒకరు వస్తారండి, వాళ్ళు అడుగుతారు, మా గురువు లేరు ఇక్కడ, మా దేవుడు లేడు అని అడుగుతారు. వివాహాన్ని యాడింగ్ టు ఇట్ హాస్యాస్పదంగా ఉంటుంది అనమాట. వీటిని నేను అదే వాళ్ళకి చెప్పాను, మీరు మన రిలీజన్ అన్నప్పుడు బౌద్ధం మన రిలీజన్ అని చెప్పాలి. అప్పుడు మీకు మర్యాద ఉంటుంది, గౌరవం ఉంటుంది సొసైటీలో. ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలను చేసి ఇది మా రిలీజన్ అని చెప్తే మీ పిల్లలే నమ్మరు మిమ్మల్ని. రాంగ ఒక ఆయన నాకు తెలుసు, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆయన బిజినెస్ మ్యాన్ అక్కడ ఉన్నాడు. ఆయన చెప్పాడు, మా పిల్లలు నేను ఎంతసేపు చెప్పినా కూడా ఏమి రిలీజన్ అండి ఇది మీది అని చెప్పి నాతోనే వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. నేను చెప్పినప్పుడు మీరు చెప్పండి, ఈ పురాణాలు ఇవన్నీ మా కల్చరల్ స్టోరీస్, అవి మా రిలీజన్ బౌద్ధం అని చెప్పండి అని చెప్పాను నేను. అప్పుడు వారి చిల్డ్రన్ ఆల్సో, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా, వాళ్ళకి కూడా బౌద్ధం అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది. అదొక ఇంటర్నేషనల్ రిలీజన్ గా ఇప్పుడు డెవలప్ అవుతా ఉంది కాబట్టి దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి. తీసుకొని చిల్డ్రన్ ఇప్పుడే వాళ్ళని బౌద్ధంలోకి ఇంట్రడ్యూస్ చేస్తే అది ఎంతో బాగుంటుందని చెప్పి నేను అనుకోవడం, వాళ్ళకే మంచిది, మనకు మంచిది ఇది ఒకటి. రెండవది, ఇప్పుడు బౌద్ధంలో ఎన్నో శాఖలు, రకరకాల శాఖలు ఉన్నాయి. వాటిల్లోకి మనం ఇప్పుడు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన అంబేద్కర్ రైట్స్ కూడా కొంతమంది నవయానం అది ఇది అంటున్నారు. ఆయన బాబాసాహెబ్ ఆయన తీసుకున్న రిలీజన్ థేరవాదం. ఆయనకి ఇది బౌద్ధంలోకి ఇనిషియేట్ చేసిన చంద్రమణి దిక్కు ఆయన థేరవాది. ఇవన్నీ మనం ఇప్పుడు నవయానం అని అదని ఇదని ఇవన్నీ అంత డీటెయిల్స్లోకి మనం పోవాల్సిన అవసరం లేదు. మనం బేసిక్స్ తెలుసుకోవాలి. బేసిక్స్ మనకు ఏమిటి బౌద్ధం అంటే ముందు ఏదో తెలుసుకొని మనం చేతనైనంత వరకు ప్రాక్టీస్ చేయాలి. ఏదో నేను అన్ని 100% నేను బుద్ధిజం ప్రాక్టీస్ చేయలేకుండా అని చెప్పి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారో, కనీసం పంచశీల వరకన్నా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అది మంచిది. అది చిల్డ్రన్ కూడా ఆ విధంగా మనం డెవలప్ చేయాలి. అదేవిధంగా మంచి రోజులు, వాస్తు, ఇలాంటి పిచ్చి అన్ని వదిలేసేయాలి. ఓపెన్గా కండెమ్ చేయాలి అవి. అది కావాలంటే బ్రహ్మజాల సూత్రం మీరు చదవండి. బ్రహ్మజాల సూత్రంలో ఇవన్నీ ఆ రోజుల్లోనే బుద్ధుడు ఖండించాడు. మనం ఇంకా వాటి గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ మూఢనమ్మకాలన్నీ మానేయాలి. ఎప్పుడైతే మూఢనమ్మకాలు మానేస్తామో, ఎప్పుడైతే మనం మంచి రోజులు అనేవి ఆలోచించకుండా మనం వదిలేస్తామో, మనకు మంచి రోజులు ఏమిటి, ప్రతిరోజు మంచి రోజే. మన బుద్ధి బాగుంటే మంచి రోజు, బుద్ధి బాగలేకపోతే మంచి రోజు కాదు. అది అర్థం చేసుకోవాలి. పిల్లల్లో కూడా సైంటిఫిక్ కల్చర్ తీసుకురావాలి. తీసుకొస్తేనే మనం ఇది తొందరగా మన ఈ ధర్మం డెవలప్ అవుతుంది. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు, బుద్ధిస్ట్ కూడా సపరేట్ కాలం పెట్టారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు బుద్ధిస్ట్ అని చెప్పి అక్కడ ఎంటర్ చేసుకోవాలి. నంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు థ్యాంక్స్ టు బాబాసాహెబ్, ఒక మహారాష్ట్రలోనే 5% ఆఫ్ ది పీపుల్ ఆర్ 6% ఆఫ్ ది పీపుల్ ఆర్ బుద్ధిస్ట్. మిగతా స్టేట్స్లో ఉన్నారు కానీ వాళ్ళు బుద్ధిస్ట్ అని ఐడెంటిఫై కావటం లేదు. అది ఇంకా ఇది హిందూ అని రాసేసుకుంటూ పోతా ఉన్నారు. ఇంకొక వాళ్ళకి ఇది కూడా ఉండొచ్చు, ఒక అనుమానం ఏంటంటే హిందూ అని రాయకపోతే మనకి బెనిఫిట్స్ రావేమో. అది అందరికీ తెలుసు. ఇప్పుడు బుద్ధిస్ట్కి కానీ షెడ్యూల్ కాస్ట్ నుంచి కన్వర్ట్ అయిన బుద్ధిస్ట్కి అన్ని బెనిఫిట్స్ ఏదైతే తీసుకున్నాయో అవన్నీ వీళ్ళకే వస్తాయి. వీళ్ళ భయపడాల్సిన అవసరం లేదు. బుద్ధిస్ట్ అని చెప్పి పేరు రాయించుకోవాలి. దయచేసి ఇది ప్రాపగేట్ చేయాలి. అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. మీరు చెప్పి మీరు వాళ్ళు రేపు నంబర్స్ రాయించుకుంటే కనీసం 1 or 2% అన్నా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో బుద్ధిస్ట్ అని మనం చెప్పుకోగలగాలి. లేకపోతే ఇప్పుడు నంబర్స్, డెమోక్రసీలో నంబర్స్ మ్యాటర్. ఈ నంబర్స్ ఇంపార్టెంట్ కాబట్టి మనం అందరం అది రాయించుకోవాలి. అది మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకటే. ఇప్పుడు మోడర్న్ కల్చర్ ఇది. ఈ కల్చర్లో, యూనివర్సల్ కల్చర్లో బౌద్ధం ఇస్ గోయింగ్ టు బి వెరీ ప్రామినెంట్ ఇన్ ది డేస్ టు కమ్. అది ఎవరు నోబడీ కెన్ డిస్ప్యూట్. అమెరికాలో ఎందుకని విహారాలు వస్తున్నాయి? లేటెస్ట్ వచ్చి అమెరికాలో ఒక బిక్కుని విహారం వచ్చింది. ఇట్ ఈస్ ఎంటైర్లీ రన్ బై బిక్కునీస్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కోలో. అదేవిధంగా రకరకాల విహారాలు వస్తున్నాయి. రకరకాల బుద్ధిస్ట్ ఇన్స్టిట్యూషన్స్, మెడిటేషన్ సెంటర్స్, విపసనా సెంటర్స్ ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని బట్టి క్లియర్గా మనకు అర్థమయ్యేది యూనివర్సల్ కల్చర్గా డెవలప్ అవుతా ఉంది బౌద్ధం. దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు మనం కూడా అందులో
ఇన్వాల్వ్ అయిపోతే తప్ప మనకు వేరే వేరే ముక్తి లేదు. మనం ఇక్కడే ఇరుక్కొని ఉంటే ఇంకా ముందుకు పోలేము. ఇది చెప్పాలి. చాలా మంది చెప్తా ఉంటారు, ఎప్పటి నుంచో పెద్దవాళ్ళ నుంచి ఇట్లే ఉన్నామండి, నేను ఎట్లే ఉంటామండి అని చెప్తా ఉంటారు. పెద్దవాళ్ళ నుంచి వాళ్ళకి తెలియకున్నారు, వాళ్ళు మోసపోయి ఉన్నారు. మనం కూడా మోసపోవాల్సిన అవసరం లేదు. మనం తెలుసుకుంటున్నాం, మన రైట్స్ తెలుసుకుంటున్నాము. పెద్దవాళ్ళు చేసింది తప్పు అయితే మనం చేయాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళు మంచి పని చేస్తే మనం చేయాలి, కానీ వాళ్ళు చేసిన తప్పు అయితే మనం ఎందుకు దాన్ని చేయాలి? ముఖ్యంగా నేను అంబేద్కరైట్స్కి చెప్పబోయేది ఏమిటంటే, బౌద్ధము అంబేద్కర్ అని చెప్పే అంబేద్కరైట్ అని చెప్పే ప్రతి ఒక్కరు బుద్ధిస్ట్ కావాలి, బుద్ధిస్ట్ అని రికార్డ్ చేసుకోవాలి. అసలు మీరు ఏమనుకోకుంటే ఒక మాట చెప్తాను, మీరు ఎవరంటే మేము బుద్ధిస్ట్ అని చెప్పుకోగలగాలి. మేము అంబేద్కరైట్స్ అంటే వెంటనే వాళ్ళ కులం కింద లెక్కేస్తారు వాళ్ళు. మేము బుద్ధిస్ట్ అని చెప్తే ఎవరు అలా చెప్పలేరు. ఆ విషయం తెలుసుకోవాలి, దీన్ని మనం ప్రాపగేట్ చేయాలి. ఈ విధంగా చేస్తేనే కాస్త ముందుకు పోద్ది. మన ఈ కొత్తగా శ్యామ్ తాగడే బుక్ వచ్చింది తెలుగులో, దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అది కూడా చాలా మందిని ఎంకరేజ్ చేసి మనం చదివించాలి. అందులో క్లియర్గా చెప్పారు వై బాబాసాహెబ్ చూజ్ బుద్ధిజం అనేది కూడా దాంట్లో క్లియర్గా ఉంది. ఈ చదవడం నేర్పించాలి, విపස්සనాకు పంపించాలి, పుస్తకాలు కనీసం బేసిక్ బుక్స్ అని బుద్ధిజం చదవాలి. ఇలా చేస్తేనే కొంచెం కాస్త అర్థమవుతుంది వాళ్ళకి. అందులో అట్లీస్ట్ ప్రతి వారానికి ఒక రోజు అయితే మంచిది. ఒకవేళ వీలు కాకపోతే ఫుల్ మూన్ డే అన్న వీళ్ళు విహారానికి వచ్చేటట్టు మీరు చూడాలి. విహారాలు ఇప్పుడు హైదరాబాద్లోనే కాక ఇప్పుడు మనకు ఇక్కడ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉంది. వెస్ట్ గోదావరిలో ఉండ్రాజవరంలో, అదేవిధంగా మోక్షానంద బంతే కూడా ఆయన విహారం పెద్దగా డెవలప్ చేస్తున్నాడు. అదేవిధంగా కాకినాడలో విహారం రాబోతా ఉంది. వీటన్నిటిని మనం ఇప్పటి నుంచే ప్యాటర్నైజ్ చేసుకొని వాటితో టచ్లో ఉంటే అది ఆ కల్చర్ ఏర్పడుతుంది. అలా లేకుండా మనం యథాప్రకారం ఉంటే, తర్వాత ఇంకొకటి, ఈ మ్యారేజెస్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దమ్మాచారి ట్రైనింగ్ పెట్టారు. దమ్మాచారి ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. నెక్స్ట్ మంత్కి కొంతమంది అన్న దమ్మాచారులు అవుతారని చెప్పి అనుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ ఇది లాస్ట్ మంత్ అవుతుంది. ఈ కనీసము కొంతమంది దమ్మాచారీస్ దే విల్ బి అవైలబుల్. ఎందుకు ఈ సెరమనీస్, లైఫ్ సైకిల్ ఈవెంట్స్ అంటాం కదా, వెడ్డింగ్స్, గృహప్రవేశాలు ఇట్లా చేయడానికి అవైలబుల్గా ఉంటారు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. దాని ఒక కల్చర్, ఇప్పుడు ఒక రిలీజన్ ఉన్నప్పుడు దానికి కల్చరల్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఆ కల్చరల్ ఎలిమెంట్ను మనం డెవలప్ చేయకపోతే, ఈ దమ్మాచారి ఇన్స్టిట్యూషన్ ఇలాంటివి డెవలప్ చేయకపోతే మనం పూర్తిగా అది నాటుకోదు. అందువల్ల ఈ దమ్మాచారి ఇన్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లే టీచర్స్, ఒకవేళ ఇప్పుడు ఫ్యూచర్లో కొన్ని విహారాల్లో భిక్షువులు లేకున్నా కూడా లే టీచర్స్తోనే మనం రన్ చేయగలిగి ఉండాలి. భిక్షువులు ఉంటే మంచిదే, కానీ భిక్షువులు లేని ఇప్పుడు మనం లే టీచర్స్తోనే రన్ చేసే పరిస్థితి ఏర్పడాలి. దమ్మాచారులు వాళ్ళని డెవలప్ చేసుకోవాలి. దమ్మాచారులను ప్రతి విహారానికి కొంతమంది దమ్మాచారులను అసోసియేట్ చేయాలని చెప్పి చూస్తున్నాం. ఇప్పుడు అది సక్సెస్ఫుల్గా చేయగలిగితే కొంతవరకు మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ విషయాలన్నీ మీరు నలుగురితో డిస్కస్ చేసి మనం నెక్స్ట్ మంత్ నుంచి కూడా రెగ్యులర్గా మనకు ఎవ్రీ 2 వీక్స్ మనం కలుస్తుంటాం కాబట్టి, ఇందులో ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా, మీరు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా మెసేజెస్ పంపండి, దానికి రిప్లైస్ పంపే ఏర్పాటు చేస్తాను నేను. ఇక్కడ మహాబోధిలో కూడా ఇప్పుడు మెడిటేషన్ స్టార్ట్ కాబోతుంది. మహాబోధిలో కూడా దమ్మాచారి ట్రైనింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మహాబోధిలో నెక్స్ట్ మంత్ కూడా ఉంది, 3 డే కోర్సు. తర్వాత మళ్ళీ ఒక 10 డే కోర్స్ దమ్మాచారీస్కి ఎక్స్క్లూజివ్గా పెట్టి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు అకామిడేషన్ ప్రాబ్లం లేదు కాబట్టి ఒక్కొక్క గ్రూప్లో మీరు 20-25 మంది 30 మంది ధర్మాచారులనైనా మీరు ఐడెంటిఫై చేయగలిగితే ట్రైన్ చేసే ఫెసిలిటీ ఉంది మహాబోధిలో. ఇవన్నీ మనం సైమల్టేనియస్గా చేయిందే కానీ బౌద్ధం మనకు ఏదో ఒకటి చేసి ఏదో ఎప్పుడో ఒకసారి పోయి ఒక టాక్ వినో లేకపోతే ఒక విపස්සనా కోర్స్ చేస్తేనే బౌద్ధం డెవలప్ కాదు. వీ హ్యావ్ టు ఒక ఇంటగ్రేటెడ్ అప్రోచ్ రావాలి. అందువల్ల ఇప్పుడు నేను కూడా ఇప్పుడు కాకినాడలో రాబోయే విహారాన్ని బిక్కుని విహారం కింద చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాము. ఒక అమ్మాయి బిక్కుని అయింది, ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి శ్రీలంకలో ట్రైనింగ్లో ఉంది. ఇంకొక ఆమె బర్మాలో ఉండి ఆమె ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఆమెతో కూడా నేను మాట్లాడబోతున్నాను. ఈ బిక్కుని విహారం కూడా మనం తయారు చేసుకుంటే
అదొక పెద్ద మంచి గ్రేట్ స్టెప్ అవుతుంది. ఎప్పుడైతే ఉమెన్ అండ్ చిల్డ్రన్ విహారానికి వస్తారో అప్పుడే బౌద్ధం ముందుకు పోతుంది. ఉమెన్ అండ్ చిల్డ్రన్ రావాలి. అది రావాలంటే మనకు ఈ ముఖ్యంగా ఈ బిక్కుని విహారం వస్తే ఉమెన్ అండ్ చిల్డ్రన్ వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ రిచువల్స్ ఇప్పుడు బేసిస్ ఆఫ్ సో కాల్డ్ ఇండియన్ రిలీజన్ ఈజ్ రిచువల్స్, బేసిస్ ఆఫ్ బుద్ధిజం ఈజ్ ఎథిక్స్. ఈ రిచువల్స్ ఎప్పుడైతే ఇంకా మన ఇళ్లలో జరుగుతుంటాయో అప్పుడు దాకా మనం బౌద్ధులు అని చెప్పుకోలేము. ఈ రిచువల్స్ లో పార్టిసిపేట్ చేయరాదు. మనం రిచువల్స్ మనం అంటే గొప్పగా మనం కొట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఈ సత్యనారాయణ వ్రతం పనికి మన ఎన్నో చేస్తూ ఉంటారు. వీటన్నిటిలోంచి మనం దూరంగా ఉండాలి. సత్యనారాయణ వ్రతం అని ఒకటి అంటాడు, ఇంకో వ్రతం అంటారు. ఇదంతా ఈ మధ్య మృత్యుంజయ వ్రతం అని ఒకటి పెట్టున్నారు. అంటే చావబోయే వాళ్ళ మధ్య పోయి చేస్తే వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ అవుతుందని చెప్పి ఏం కాలేదు. వీడి మన కోవిడ్ టైంలో చాలా దాంట్లో కూడా డబ్బు సంపాదించారు బాగా మృత్యుంజయ వ్రతం చేసి. వీటన్నిటికి దూరంగా మనం ఉండాలి. మనం కొన్ని నేషనల్ ఫెస్టివల్స్ ఉంటాయి, లైక్ దీపావళి, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇండియన్ రిలీజన్కి సంబంధించినవి కాదు. దీపావళి ఇన్ఫాక్ట్ జైన్ ఫెస్టివల్. అదేవిధంగా మన విజయదశమి అశోకుడు కన్వర్ట్ అయిన దినం, అదే బాబాసాహెబ్ గురుదేవుడు కన్వర్ట్ అయినాడు. ఇవన్నీ మనం ఇలాంటివి మనం ఎంకరేజ్ చేసుకున్నాం, మనకు సంబంధించిన ఫెస్టివల్స్. దీపావళి కానీ ఇది కానీ మన విజయదశమి కానీ ఇలాంటివి. కానీ అదర్ డేస్లో ఈ వినాయక చవితి ఇంకొకటి ఇలాంటి ఈ సంబంధం లేని ఈ వ్రతాలు రిచువల్స్, బుద్ధుడు చెప్పింది ఒకటే మాట చెప్పాడు, ఈ కర్మకాండలో మీరు నమ్మినంత కాలం మీరు ప్రోగ్రెస్ కాలేరు అన్నాడు. ధర్మంలోకి మీరు రాలేరు అన్నారు. ఈ కర్మకాండను వదలగొట్టుకుంటే కానీ మీకు, అందుకని సమాధిట్టి అంటే అదే. సమాధిట్టి అంటే కర్మకాండను వదలగొట్టుకోవడం. సమాధిట్టి ఉంటేనే మీరు ప్రోగ్రెస్ కాగలరు ధర్మంలో అని చెప్పాడు ఆ రోజుల్లో. అందువల్ల మనం అది గుర్తు పెట్టుకోవాలి. వీటన్నిటి నుంచి పిల్లల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళని మస్ట్ కీప్ దెమ్ అవే ఫ్రమ్ దీస్ థింగ్స్. అది దాంట్లో ఏం లేదు అక్కడ. దేర్ నథింగ్ ఫర్ దెమ్ టు లెర్న్ ఆల్సో. అందువల్ల ఇలాంటివి కొన్ని మనం ఒక స్మాల్ గ్రూప్ కింద ఒకరు ఏర్పడి ఏం చేయాలి, ఏమి అవాయిడ్ చేయాలి, ఏమి మనం ప్రమోట్ చేయాలి అంటే కల్చరల్ ఫెస్టివల్స్. అది మన సంక్రాంతి ఉంది, అది హార్వెస్ట్ ఫెస్టివల్. అలాంటివి మనం పార్టిసిపేట్ చేయొచ్చు, అది అందరికీ సంబంధించింది. అదేవిధంగా దీపావళి జైన్ ఫెస్టివల్. అది ఇట్లాంటివి మనం కొన్ని ఐడెంటిఫై చేసుకొని వాటి వరకే మనం లిమిట్ చేసుకుంటే పోతుంది. లేదు ఆ ఫెస్టివల్స్కి ఆ రోజు మన పద్ధతిలో మనం సెలబ్రేట్ చేసుకుంటే పోతుంది. విజయదశమి అంటే మనకు విజయదశమి అంటే అశోకుడు కన్వర్ట్ అయిన దినం, బాబాసాహెబ్ కన్వర్ట్ అయిన దినం. ఫ్యూచర్లో కూడా ఎవరైనా పెద్ద లీడర్లు కన్వర్ట్ కావాలంటే విజయదశమి మనం సజెస్ట్ చేయొచ్చు. సో ఇలాంటివి మనం చేసుకుంటూ వస్తే గ్రాడ్యువల్గా ఒక బుద్ధిస్ట్ కల్చర్ అనేది ఏర్పడుతుంది. ఆ కల్చర్ ఏర్పడడానికి దమ్మాచార్య ఇన్స్టిట్యూషన్ కూడా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దాన్ని కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేసి మ్యారేజెస్లో ముఖ్యంగా ఈ దమ్మాచార్యుల్ని పిలిచి వాళ్ళ చేత మ్యారేజెస్ చేస్తే తప్ప మళ్ళీ ట్రెడిషనల్ స్టైల్లో మ్యారేజెస్, ట్రెడిషనల్ స్టైల్లో డెత్ సెరమనీస్ మీరు చేస్తే అది వీలు కాదు. ఈ రిలీజన్ ఒక్కటే ఐసోలేటెడ్గా డెవలప్ కాదు. రిలీజన్తో కూడా ఈ కల్చరల్ ప్రాక్టీసెస్ కూడా రావాలి. ఈ కల్చరల్ ప్రాక్టీసెస్ కూడా దాంట్లో కలుపుకుంటూ పోతే అప్పుడే అది డెవలప్ అవుతుంది. అట్లీస్ట్ మనం ఇమీడియట్గా మీరు కలుపుకునే పరిస్థితి లేకుండా ఈ ఓల్డ్ కర్మకాండని మీరు అవాయిడ్ చేసే పరిస్థితి తీసుకురావాలి వెంటనే. అక్కడికి పోవడం, మొక్కుకోవడం, ఇక్కడికి పోవడం, మొక్కుకోవడం, ఏదేదో ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి వాళ్ళకి చిన్నగా మనం వాళ్ళని అపెండ్ చేయకుండా కన్విన్స్ చేయాలి. ఇవన్నీ మనం చేస్తేనే మనకు ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఇది చిన్న గ్రూప్ లాంటివి. ఇప్పుడు మూర్తి గారు మీరందరూ ఒక పిలిస్తే నేను కూడా వస్తాను. గ్రూప్ లాగా పెట్టుకొని ఏం చేయాలి, ఏం చేయకూడదని ముందు ఆలోచించి ఈ దమ్మాచారి ఇన్స్టిట్యూషన్స్ కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసి మనం ముందుకు పోవాలని చెప్పి నేను సమయంగా చెప్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎప్పట్లాగే మీ ప్రసంగం ఎంతో చక్కగా చెవులకు వినసొంపుగా ఉంటుంది. మీరు గంభీరంగా మాట్లాడే విధానం కూడా మన శ్రోతలందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి సభ్యులు దయచేసి ప్రశ్నలు చాట్ విండోలో టైప్ చేయండి. ఇది మొదటి సమావేశం. తర్వాత సమావేశాల్లో మనం నిర్వహణ విధానాన్ని ఇంకా ఎలా బెటర్గా చేయాలి ఆలోచిద్దాం. అలాగే ఏవైనా నిర్వహణలో సలహాలు ఉంటే రాజా గారికి పంపించండి.
సార్ ఒక ప్రశ్న సార్. పిల్లల పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండటం కోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు హైదరాబాద్లో చాలా స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొస్తా ఉన్నారు. ఒకరోజు తీసుకొచ్చి విహారంలో మార్నింగ్ తీసుకొచ్చి వాళ్ళకి రెండుసేపు బౌద్ధాన్ని గురించి చెప్పడం, తర్వాత మెడిటేషన్ చేయించడం, ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు. అంటే డిఫరెంట్ స్కూల్స్, నాట్ ఓన్లీ బుద్ధిస్ట్ స్కూల్స్ అని కాదు, మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. మనం కావాలంటే పిల్లలకి మన ప్రోగ్రామ్స్ డెవలప్ చేయొచ్చు. 1 డే ప్రోగ్రామ్, 2 డేస్ ప్రోగ్రామ్ డెవలప్ చేయొచ్చు. విపස්සనా కూడా చిల్డ్రన్స్కి ఇక్కడ ఇంతకుముందు విపස්සనా వాళ్ళు 3 డే ప్రోగ్రామ్ ఒకటి డెవలప్ చేసి ఉన్నారు. అలాంటివి మనం వాళ్ళని కాంటాక్ట్ చేసి మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కానీ మనం పిల్లల్ని కలెక్ట్ చేయగలిగి ఉండాలి. కనీసం 35 to 50 పీపుల్ కలెక్ట్ చేయగలిగి ఉంటే మనం విహారానికి కూడా తీసుకురావచ్చు. అక్కడ కూడా వాళ్ళకి బేసిక్స్ ఆఫ్ మనం మెడిటేషన్ అవి నేర్పించవచ్చు. ఇప్పుడు చిల్డ్రన్స్ లిటరేచర్ కూడా నేను తెప్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. బుద్ధిస్ట్ లిటరేచర్ ఎక్కడెక్కడ ఉందని చెప్పి చిల్డ్రన్ లిటరేచర్ తీసుకొచ్చి అది ఇక్కడ మన మహాబోధి బుక్ షాప్లో పెడుతున్నాము. అది మీకు ఎవరికైనా తెలుసుంటే లిటరేచర్ ఉన్నది మాకు. మేము ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఈవెన్ కాంటాక్టింగ్ మన ఫేమస్ ఉన్నారు కదా, మన వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఏమి పెద్ద బుద్ధిస్ట్ లిటరేచర్ లేదు. కానీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. శ్రీలంక నుంచి కూడా కొంత తెప్పిస్తామని చెప్పి ప్రయత్నం చేస్తాము. ఈ లిటరేచర్ ఒకటి. విజిట్ టు ది విహార ఈజ్ అనదర్ వన్. గ్రూప్ చేయండి, మీరు విజిట్ తీసుకొద్దాం. వాళ్ళకి అక్కడే ఆ రోజు ఏదైనా స్నాక్స్, లంచ్ ఏదో అరేంజ్ చేసి కొంచెం అంత వాళ్ళకి బౌద్ధం మంచి బేసిక్స్ అన్ని వాళ్ళకి చిన్న వాళ్ళకి టెంపుల్కి వచ్చే వాళ్ళకి అలవాటు అవుతుంది కూడా. అది చేయడానికి బాగా ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. మరి రాజా గారు, సార్ మీరు విశేషాలు ఏమన్నా ఉంటే శ్రోతలకు చెప్తే ఆ తర్వాత మనం ముగిద్దాం. సార్ నమో బుద్ధాయ. ఇది ఫస్ట్ మీటింగే అయినా ఒక 66 పార్టిసిపేట్ చేశారు. ఇంకో రెండో మీటింగ్కి 100 దాటుతారు. అయితే అది వరకు గతంలో మనం ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలు పెట్టాము. అయితే ఇప్పుడు ఆల్టర్నేట్ ప్రతి శనివారం పెట్టాము. ఇప్పుడు ఆల్టర్నేట్ శనివారం ఉంటుంది, ఆల్టర్నేట్ సాటర్డే, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే ఉండదు, ఆ పై సాటర్డే ఉంటుంది. అంటే కొందరు అన్నారు 1, 3 అని చెప్పొచ్చు కదా అనగానే, అలా కాదు, ఒక్కోసారి ఫిబ్రవరిలో 3 వస్తాయి, ఒక్కొక్క నెలలో 4 వస్తాయి సాటర్డేలు. ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆల్టర్నేట్ సాటర్డే ఇప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి వచ్చే సాటర్డే 13 ఉండదు, మళ్ళీ 20 తారీఖు ఉంటుంది. మళ్ళీ దానికి ఒక 5 రోజుల ముందే భక్తుల గురించి తర్వాత లింక్ పంపిస్తాము. ఇండివిజువల్కి లింక్ పంపబడవు, ఒక గ్రూప్లోనే ఉంటాయి. ఆ గ్రూప్లో చూసుకొని మళ్ళీ పార్టిసిపేట్ చేయండి. అయితే ఈ ప్రశ్నలు చాలా మంది ఉన్నారు కాబట్టి 100 మంది నెక్స్ట్ పార్టిసిపేట్ చేస్తే 10-20 ప్రశ్నలు అయినా మాట్లాడడానికి చాలా టైం పడుతుంది. ఒక ఇంపార్టెంట్ ప్రశ్నలు మీరు ఆ చాట్లో, ఆ మెసేజ్లో పెడితే, ఒకవేళ టైప్ చేయడం రాకపోతే వాయిస్ మెసేజ్ పెట్టచ్చు. లేదంటే దాన్ని ఆల్టర్నేట్ చూద్దాం. చెయ్యి అట్లా లేపి ఇలా పెట్టాలన్నా అంత స్క్రీన్లో కనపడాలి. మోదిగేలేని గారి పెద్ద కంప్యూటర్, అందరు స్క్రీన్లో కనపడతారు. వారిని ఆయన లైన్లో తీసుకొని మాట్లాడటము. ఇది గ్రూప్ పెద్దగా అయిపోయినప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10-20 మంది అయితే ఈజీగా 1-to-1 మాట్లాడుకోవచ్చు. గ్రూప్ పెద్దగా ఉన్నప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మనం నెక్స్ట్ మీటింగ్లో తీసుకుందాం. ఇప్పటికి ఎవరైనా ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉంటే ప్రస్తుతానికి ఒక్కరోజుకి మాత్రం బాక్స్లో పెట్టండి. దాంట్లో చూసి మోదిగేలేని గారు అదే ప్రశ్నని వక్తను అడుగుతారు. లేదంటే అసలు మోదిగేలేని గారు ప్రశ్నలు ఉన్నాయా ఏమన్నా? 2-3 ఉన్నాయి. అంటే కొంతమంది టైపింగ్ ప్రాబ్లం ఉంటుంది, టైప్ చేయలేదు. నాకు కూడా ప్రాబ్లం, టైప్ చేయలేను నేను. స్లోగా ఫైన్ ట్యూన్ చేద్దాం సార్. చెప్పండి సార్. రాజా గారు చిల్డ్రన్స్ ఒకటి ఆర్గనైజ్ చేయాలని చెప్పి అనుకున్నారు మీరు మహాబోధిలో. అది దాని గురించి మీరు చెప్పొచ్చు. చిల్డ్రన్స్ ఈవెంట్ ఒకటి చేద్దామని చెప్పి అనుకున్నాను. అవునండి, చిల్డ్రన్స్ గురించి ఎవరో మంచి ప్రశ్న వేశారు. మనకి కాబోయే నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్సే కాబట్టి మేము ఒకసారి ఏదో 50-60 మంది వస్తారేమో అనుకొని చిల్డ్రన్స్కి పెయింటింగ్ కాంపిటీషన్ బుద్ధుడి మీద పెట్టాం. అయితే సుమారుగా ఆ పార్టిసిపేషన్ 1500 దాకా దాటిపోయింది. అందుకని 3 సెక్షన్లు చేసి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ అంటూ మార్నింగ్ అక్కడ
7ంటికి వెళ్తే 8ంటికి స్టార్ట్ చేస్తే రాత్రి 8 దాకా అయింది. ఆ ఆంజనేయ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. బుద్ధపాల బంతేజీ గారు ముందు కింద పెడదాం అనుకున్న వాళ్ళు మెయిన్ మందిరం కింద అంత స్పేస్ ఇచ్చేసారు. మొత్తం A to Z ప్లేస్ అంతా వాడుకున్నాం అక్కడ మహేంద్ర హిల్స్ బుద్ధ విహార. ఎంతో గ్రాండ్ సక్సెస్ అయింది. వాళ్ళందరూ క్యాష్ అవార్డ్స్ ఇచ్చాం పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. అందులో నాన్ బుద్ధిస్టులు పార్టిసిపేషన్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 60-70% ఉంది. మా ఉద్దేశం కూడా అదే, అదర్స్ కి ఈ వెన్యూ తెలియాలి, ఇక్కడ మెడిటేషన్ అవుతుందని, ఇక్కడ ఒక చాంటింగ్ అవుతుందని, ఈ టైమ్స్ లో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అని, ఇంత గొప్ప మందిరం ఉందని తెలియాలనేది సక్సెస్ అయ్యాం. పార్ట్, ఒక చిన్న పార్ట్. ఇప్పుడు మరలా ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ పెడదాం అనుకున్నాము. అది తెలుగులోను ఇంగ్లీష్లోను జూనియర్స్ సీనియర్స్ కి. అది కూడా వేలల్లోనే పార్టిసిపేషన్ ఉంటుంది. అది కొద్ది రోజుల్లో అనౌన్స్ చేస్తాము. అది ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకి. ఇది సక్సెస్ అయినాక దాన్ని తిరిగి మళ్ళీ అటు విజయవాడ కానీ విశాఖపట్నం కానీ కాకినాడ కానీ అలా పెడదామని ఆలోచన ఉంది. అంటే చిల్డ్రన్కి మోటివేట్ చేయాలి. చిల్డ్రన్ తీసుకొస్తూ పేరెంట్స్ వస్తారు స్కూటర్ మీదో కారు మీదో రావటం వల్ల ఒక విధమైన వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ బౌద్ధం గురించి కొంత తెలుసుకోగలుగుతారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కూడా వాళ్ళకి ఒక సందేశం కూడా ఇచ్చాము. ఇలాంటి చిల్డ్రన్కి కాంపిటీషన్స్ ఒకటి, సార్ చెప్పినట్టు మెడిటేషన్ ఒకటి, స్కూల్ విజిట్స్ కూడా వాళ్ళ కరస్పాండెంట్స్ తోటి బతిలాడి మాట్లాడి ఎలాగైనా ఒక్కొక్క స్కూల్ వాళ్ళ ఓన్ బస్సులు ఉంటాయి వచ్చి చూసి వెళ్ళేటట్టుగా నియర్ బై విహారాస్కి, అది కూడా ఆలోచనలో ఉన్నాం. అది కూడా చేయాలనుకుంటున్నాం. అది ఇంకా మీకు ఏమైనా ఆలోచన ఉంటే మీరు చెప్తే కూడా ఆన్లైన్ కూడా ఇప్పుడు అందరు బాగా అట్రాక్ట్ అవుతారు. ఆన్లైన్ కాంపిటీషన్స్ కూడా పెట్టవచ్చు. అదే ఈ చిల్డ్రన్స్ ఈవెంట్స్ గురించి ఎవరికైనా ఏదైనా సజెషన్స్ చేయాలనుకుంటే మనకు పంపిస్తే బాగుంటుంది. దాన్ని మనం ఆలోచించవచ్చు కూడా. వాళ్ళకి కూడా మీకు ఐడియాస్ ఏమైనా ఉంటే పంపించండి మాకు. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దమ్మరెక్కిత బంతే మోచానంద బుద్ధ విహార దమ్మరెక్కిత బంతే ప్రతిరోజు ఒక శ్లోకాన్ని, ఒక సూత్రాన్ని గురించి టాక్, ఆయన 10 minutes టాక్ పెడుతున్నాడు. చాలా మంది దాదాపు 300-400 పీపుల్ ఉన్నారు ఆ గ్రూప్ లో. మీరు ఎవరైనా లేకుండా ఉంటే మీరు కూడా నా గ్రూప్ లో ఎన్రోల్ చేసుకోండి. నేను ఆ మెయిల్ ఐడి కూడా పంపుతాను, నేను ఆ టెలిఫోన్ నంబర్ కూడా పంపుతాను రేపు. అది చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన. 10 నిమిషాలు ఒక్కొక్క సూత్రాన్ని గురించి చెప్పడం సులభమైన పని కాదు, చాలా కష్టమైన పని, కానీ చాలా బాగా చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ మీరు ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఒక 3 రోజుల నుంచి నేను ఆయన ఆయన సూత్రం గురించి విశ్లేషించి తీసుకొచ్చి నేను మన గ్రూప్ లో పెడుతున్నాను, పేస్ట్ చేస్తున్నాను. వీళ్ళు కూడా అక్కడ జాయిన్ అవ్వచ్చు, మళ్ళీ ఇక్కడ కూడా పేస్ట్ చేస్తున్నాను. అంటే ఇది మళ్ళీ 15 రోజుల వరకు ఏం యాక్టివిటీ ఉండదు కదా, వీళ్ళకి బోర్ కొడుతుందని కొన్ని మంచి క్లిప్పింగ్స్ మధ్య మధ్యలో పెట్టాలని నిర్ణయించుకున్నాను సార్. ఎవ్రీడే ఒక క్లిప్పింగ్ ఉంటుంది, ఎవ్రీడే ఏదో ఒకటి పెడదాం ఇక్కడ నుంచి. దోస్ ఇంట్రెస్టెడ్ కెన్ ఆ నంబర్ ఇచ్చేసి మీరు కలెక్ట్ చేసుకుంటే ఎవ్రీడే యు గెట్. వాట్సాప్ గ్రూప్ లో, ఆయన వాట్సాప్ గ్రూప్ లోకి వచ్చేస్తే రోజు ఒక చాలా చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన. అది నేను చాలా సార్లు వింటున్నాను కూడా నేను. అది సార్ ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి, ధమ్మాచార్య గురించి కొంచెం విపులంగా చెప్తారా అని ప్రజ్ఞానంద్ గారు అడుగుతున్నారు సార్. ధర్మాచార్య కాదండి, మేము చెప్పింది ధమ్మాచారి. ధమ్మాచార్య అంటే ధర్మాన్ని టీచ్ చేసి ఆయన ధమ్మాచార్య అంటారు. ఈ ధమ్మాచారి అనేది ఆయన ఈ సెరిమనీస్ అవి చేయడానికి, అంటే మ్యారేజెస్ అనుకోండి, లేకపోతే గృహప్రవేశం అనుకోండి, లేకపోతే ఎనీ అదర్ సెరమనీస్, లైఫ్ సైకిల్ ఈవెంట్స్ అంటాం, అవి చేయడానికి వీలైనంత వరకు భిక్షువులు అన్నీ చేస్తారు కానీ మ్యారేజెస్ చేయరు. వాళ్ళు మ్యారేజెస్ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం మ్యారేజెస్ చేయకూడదని వాళ్ళకి. దానికి అది మనం చేయకపోతే ఏమవుతుందంటే వీళ్ళు మళ్ళీ పోయి సోకాల్డ్ బ్రాహ్మణికల్ మ్యారేజ్ చేస్తారు. అట్లా కాకుండా ఈ ధమ్మాచార్యని ట్రైన్ చేస్తా ఉన్నాం. మ్యారేజెస్ వాళ్ళు చేయొచ్చు, గృహప్రవేశం వాళ్ళు చేయొచ్చు, మిగతావన్నీ ఎలాంటి ఎనీ అదర్. ఇప్పుడు ఇది ఉంది కదా టాన్షర్, అంటే కేశఖండనం అంటారే, పిల్లలకి చిన్నప్పుడు వెంట్రుకలు తీయించడం అంటారు కదా, దాన్ని కూడా ఇప్పుడు భిక్షువులు చేస్తున్నారు. అవి చేస్తున్నారు. ఏవైతే భిక్షువులు చేయరో ఆ పనులు మిగతావి వీళ్ళు చేయాలని ఒకటి. రెండోది, ఈ ధమ్మాచార్యుల్ని ధర్మంలో బాగా ట్రైన్ చేసి, టీచింగ్లో ట్రైన్ చేసి, ఫ్యూచర్లో మనకి ఎక్కడైనా చిన్న విహారాలు ఉంటాయి కదా, చిన్న విహారాలు అక్కడెక్కడ వస్తున్నాయి. ఈ చిన్న విహారాలు భిక్షువు లేని దగ్గర వీళ్ళని లే టీచర్స్ కింద డెవలప్ చేయాలని
అందులో ఏది టీచ్ చేయాలి, ఎట్లా టీచ్ చేయాలి అనే దాంట్లో కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తా ఉన్నాను. అప్పుడు ఐడియా ఏమిటంటే, మాకు బిచ్చు లేదండి, మాకు బిచ్చు కావాలండి అని చెప్తా ఉంటారు. బిచ్చు వెంటనే దొరకపోవచ్చు. ఈ లే టీచర్స్ కానీ ఉంటే బిచ్చులు వచ్చే వరకు వాళ్ళు దే విల్ బి ఇన్ చార్జ్ ఆఫ్ దట్. బిచ్చు వచ్చిన తర్వాత వాళ్ళు పక్కదానికి వెళ్ళిపోతారు. అట్లా ట్రై చేస్తా ఉన్నాను. ధర్మాచారి అంటే అది, ధర్మాచార్య అంటే బౌద్ధాన్ని టీచ్ చేయగలిగిన వాళ్ళు. ఈ ధర్మాచారులు ఇన్ కోర్స్ ఆఫ్ టైం ధర్మాచార్యులు కూడా కావచ్చు, తప్పులేదు. థ్యాంక్ యూ సార్. అలాగే తులసి గారు అడుగుతున్నారు, ఫ్యామిలీలో అందరినీ మోటివేట్ చేయటానికి బుద్ధిజంలో ఏ విధానాలు పాటించాలి అని అడుగుతున్నారు. అందరినీ మోటివేట్ చేయడం అంటే ముందు బేసిక్స్ తెలుసుకోవాలి కదా. బౌద్ధంలో బేసిక్స్ తెలుసుకుంటే, ముఖ్యంగా చిల్డ్రన్కి లిటరేచర్ అవి తీసుకొచ్చి మనం ఇస్తే గ్రాడ్యువల్గా వాళ్ళకే ఇంట్రెస్ట్ వస్తుంది. ఫ్యామిలీని ఇంత మనం ఇది చేయడానికంటే ఏ విధంగా, ఇప్పుడు ఒకటి టూర్స్ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు నాగార్జున సాగర్కి ఎవ్రీ ఆల్టర్నేట్ సాటర్డే పోతున్నారు. దాన్ని ఎవ్రీ సాటర్డే చేయాలని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇప్పుడు నాగార్జున సాగర్ బాగా పికప్ అయింది. బుధవనం ప్రాజెక్ట్ పోతున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు. చాలా మంది స్కూల్ చిల్డ్రన్ కూడా వస్తున్నారు అక్కడికి. హోల్ ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ దేర్. అది ఒకటి అనుకుంటున్నాను. రెండవది, విత్ ఇన్ ది కంట్రీ బుద్ధిస్ట్ ప్లేసెస్ కి టూర్స్ ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు. మన దగ్గర ప్రతిమ టూర్స్ అని ఉన్నాడు, కిషోర్, ఆయన చేస్తాడు. ఇప్పుడు విజయవాడలో కూడా ఒక అబ్బాయి చారికా టూర్స్ అని పెడుతున్నాడు. ఆయన కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇట్లా ఈ హోలీ ప్లేసెస్, బుద్ధిస్ట్ హోలీ ప్లేసెస్ వీళ్ళంతా తీసుకుపోయి చూపిస్తే హోల్ ఫ్యామిలీకి బాగుంటుంది. నేను కూడా ఈ మధ్య మా ఫ్యామిలీ అందరిని తీసుకొని ధర్మశాలకు పోయి వచ్చాను నేను. అది ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. వాళ్ళు ఇంతమందికి అంత దళాయిలామని అంత దగ్గరగా ఎప్పుడు చూడలే, అందరూ సంతోషించారు అనమాట. ఆ విధంగా అలాంటి ఇంపార్టెంట్ ప్లేస్ లైక్ అజంతా, ఎల్లోరా, దెన్ యూ హ్యావ్ సాంచి, యూ హ్యావ్ సారనాథ్, బుద్ధగయ, వీటన్నిటిని ప్లేసెస్కి మనం టూర్స్లో కానీ తీసుకుపోగలిగితే, ఫ్యామిలీస్ని తీసుకోగలిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ. మరొక ప్రశ్న సార్, కరుణ గారు అడుగుతున్నారు, దీపావళి అనేది దమ్మ దీపావళి అంటున్నారు, మీరేమో జైన పండుగ అంటున్నారు, అది ఏది? అది ఒరిజినల్ గా జైన్స్ ఫెస్టివల్ అని అంటారు. యాక్చువల్లీ ఈ బలి చక్రవర్తి స్టోరీ కూడా దాన్ని కనెక్ట్ చేస్తే రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి దానికి. బలి చక్రవర్తిని ఆ రోజుల్లో ఈ వామనుడు పాతాళ లోకంలోకి తొక్కేశాడు కదా. సో ఆయన బలి చక్రవర్తి ఆ రోజు వచ్చి తన ప్రజలంతా ఎలా ఉన్నారో చూడటానికి వస్తుంటాడని చెప్పి అదొకటి చెప్తారు. అందుకని దీపాలంకరణ చేసి ఆయన్ని ఇన్వైట్ చేస్తారని అది ఒకటి చెప్తారు. బలి చక్రవర్తి వాజ్ జైన్. ఈ వామన స్టోరీ ఏమిటంటే ఇట్స్ ట్రైంఫ్ ఆఫ్ బ్రాహ్మణిజం ఓవర్ జైనిజం. అది అందువల్ల ఆయన తొక్కేసినాడని చెప్పి ఆయన నెత్తిన దానం ఇచ్చిన వాడిని తొక్కిన వాడిని దేవుడిని చేసి పెట్టాము ఈ దేశంలో. ఇక దానం ఇచ్చిన వాడిని ఏమో పాతాళానికి పంపించినారు, దానం ఇచ్చిన వాడిని తొక్కేసిన వాడిని దేవుడిని చేసినారు. ఈ విధంగా పెర్వర్స్ కల్చర్ డెవలప్ అయింది. దీన్ని ఇప్పటికైనా మనం సెటరేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ దమ్మ దీపావళిని కూడా అంటున్నారు. కానీ ఏది ఏమైనా ఈజ్ ఎ నేషనల్ ఫెస్టివల్. అది మన దేశంలోనే కాదు, సింగపూర్, మలేషియా, వీటన్నిటిలో కూడా ఈజ్ రికగ్నైజ్ నేషనల్ ఫెస్టివల్. దాన్ని పూర్తిగా మనం వదిలేయకూడదు. అది పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అని కూడా మనం క్లెయిమ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. మరొక ప్రశ్న డాక్టర్ తులసి గారు, అలాగే అశోక్ గారు. సో హిందూ మతం, అదర్ రిలీజియన్స్ వారిని, అలాగే అంబేద్కరైట్స్ని, ఎక్కువ మందిని బుద్ధిజం వైపు మళ్లించాలంటే ఏ మార్గాన్ని అనుసరించాలి? మళ్లించాలంటే ముందు వాళ్ళు బౌద్ధం అంటే తెలుసుకుంటే వాళ్ళే వచ్చేస్తారు. బెస్ట్ ఈస్ టు సెండ్ దెమ్ ఫర్ ఎ విపసనా కోర్స్. ఒక 10-day కోర్స్ కానీ వాళ్ళు చేయగలిగితే ఐఎమ్ షూర్ మోర్ దెన్ 60-70% ఆఫ్ దెమ్ విల్ బికమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బుద్ధిజం. ఇన్ఫాక్ట్ ఈ మధ్య గత 20-30 సంవత్సరాల్లో భిక్షువులైన వాళ్ళు చాలా మంది విపసనా కోర్స్ చేసిన తర్వాతనే భిక్షువులైనారు. విపసనా కోర్సులో మెడిటేషన్ అని నేర్చుకొని ఆ తర్వాత భిక్షువులు అయినారు. అందువల్ల వాళ్ళని వన్ వే వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని విపసనా కానీ పంపించగలిగితే బాగుంటుంది. కానీ కొంతమంది విపసనా చాలా 10 రోజులు మాట్లాడకుండా ఉండాలి, టఫ్గా ఉందనే ఒక ఫీలింగ్ ఉంది.
కానీ పోతే మంచిది నా ఉద్దేశం. నేను కూడా ఎప్పుడో 20-30 సంవత్సరాల నాడు అప్పటి నుంచి ఇప్పుడు చేశాను. నాకు ఇప్పుడు కూడా అది చాలా యూస్ఫుల్ అని చెప్పి అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు మహాబోధిలో 5-day కోర్సు చేయబోతున్నాం. 5-day కోర్సు అంటే 10 days కాకుండా 5 days విత్ గుడ్ అకామిడేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ విల్ బి ఫ్రీ. దెన్ ఈ టీచింగ్ ఆల్సో బేసిక్స్ ఆఫ్ బుద్ధిజం కూడా ఫోర్నూన్ అంతా డెడికేటెడ్ టు మెడిటేషన్, ఆఫ్టర్నూన్ బేసిక్స్ ఆఫ్ బుద్ధిజం టీచ్ చేయాలని. ఆల్సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి బుద్ధిస్ట్ రిచువల్స్ ఉన్నాయి కదా, అక్కడ బుద్ధిస్ట్ సెరిమనీస్ రోజు ఈ బోధి పూజ, స్తూప పూజ ఇవన్నీ జరుగుతుంటాయి. అక్కడ ట్రైనీస్ చేస్తూ ఉంటారు. అవి కూడా వాళ్ళకి చూపిస్తే అది కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది వాళ్ళలో అని చెప్పి అనుకుంటున్నాము. ఈ 5-day కోర్సెస్ చేయొచ్చు మీరు. అది ఇంకా ఈ నెల నెక్స్ట్ నుంచి మొదలవుతుంది. 5-day కోర్సులో బేసిక్స్ ఆఫ్ బుద్ధిజం కూడా చెప్తారు అపార్ట్ ఫ్రమ్ మెడిటేషన్. థ్యాంక్ యూ సార్. మరొక చిట్ట చివరి ప్రశ్న. సో మన తిరుపాల్ గారు అంటున్నారు, రేపు చంద్రగ్రహణం ఉంది, మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి కదా, వాటిపై కొంచెం అవగాహన కల్పించడం బాగుంటుంది అన్నారు. 60-70 సంవత్సరాల నాడు మన గోరా గారు శ్రీలంకలో లెక్చరర్ గా ఉన్నాడు ఆయన. ఆ రోజుల్లో ఇదే చంద్రగ్రహణం వచ్చింది అప్పుడు శ్రీలంకలో. వస్తే అందరూ అక్కడ కూడా తలుపులు వేసుకోవడము, ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ చూడకూడదని చెప్పి ఒక నిబంధన పెట్టేవాడు. ఆయన వైఫ్ అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ గా ఉంది, గోరా గారి వైఫ్. ఆయన ఆమెని తన వెహికల్లో ఎక్కించుకొని ఊరంతా తిప్పాడు ఆ రోజు, చంద్రగ్రహణం రోజు. ఎన్ని మూఢనమ్మకాలు ఏమి కావు వీటి వల్ల, మీరు అనవసరంగా ఎట్టాడిందని మీరు బాధపడవద్దు అని చెప్పి. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇది అప్పటి నుంచి ఉంది. ఇది ఇప్పుడు కూడా మనం ధైర్యం చేసి వాళ్ళని తీసుకుపోవాలి. వీటి వల్ల ఏమీ కాదని చెప్పి వాళ్ళకి తెలియాలంటే ఆ రోజు చంద్రగ్రహణం రోజే బయటకు పోయేటట్టు అరేంజ్ చేసుకోవాలి. అది కొంచెం రాడికల్ గా ఉంటుంది, కానీ కన్విన్స్ చేసి, ముఖ్యంగా లేడీస్ని కన్విన్స్ చేయాలి మనం. అది దాంట్లో ఏమీ అసలు ఇప్పుడు అందరికీ తెలుసు కదా చంద్రగ్రహణం ఏమిటి. ఇప్పుడు రాహు కేతు ఎవరు నమ్మరు కదా. చంద్రగ్రహణం ఎందుకు వస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు, సైన్స్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు. అందువల్ల వీటిలో ఏమి పైగా ఇంకొకటి కూడా ఉంది, మా దగ్గర ఒక పుస్తకం ఉంది, పురాణ ప్రలాపం అని చెప్పి నేనే పబ్లిష్ చేశాను. దాంట్లో వీటన్నిటి కూడా డిస్కస్ చేశారు. అలాంటి పుస్తకాలన్నా వాళ్ళు చదివిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. దాంట్లో సత్యనారాయణ వ్రతం మీద ఉంది, ఈ చంద్రగ్రహణం మీద ఉంది, ఈ ఆయుర్వేదం మీద ఉంది, రకరకాల మూఢనమ్మకాలు ఎన్ని ఉన్నాయి అన్నిటి మీద ఆయన డిస్కస్ చేశాడు ఆయన. అది వెల్ నోన్ ప్రొఫెసర్, సాహిత్య అకాడమీ అవార్డు విన్నింగ్ బుక్, అది వెరీ వెల్ నోన్ బుక్. అది అలాంటివి కొంచెం లిటరేచర్ వాళ్ళకి ఇస్తే చదివితే అర్థమవుతుంది. మరి మీకు అందరికీ ధన్యవాదాలు. అండ్ మళ్ళీ వచ్చే వారం కాకుండా వచ్చే వారం కలుద్దాం.